వార నక్షత్ర యోగ హరణ దోష పరిహార ద్వారా సంభావిత సకల దోష నివృత్తి అర్థం మమ సహ కుటుంబస్య జన్మ నక్షత్ర జన్మరాశి జన్మాంశ నామ నక్షత్ర నామరాశి నామాంశ వశాతు ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ గృహదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ విద్యాలయ ప్రారంభ యజ్ఞ కర్మని నిర్మాణ సాంగత పరిపూర్ణత సిద్ధ్యర్థం విద్యాలయ దినదిన అభివృద్ధి అర్థం సంకల్పిత భూమి పూజ శంకుస్థాపన మహోత్సవం అద్య ఆచరిష్యే నమః ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అర్థం శ్రీ మహాగణపతి పూజ అద్య ఆచరిష్యే నమః. तरंगत्वेन महागणपति पूजाख्यम कर्म करिष्ये तरंगत्वेन कलिशाराधनं करिष्ये कलिशं गन्धपुष्पाक्षैरभ्यर्च्य पंचगंगा प्रगीताः कलशोदकेन पूजा द्रव्यान् संप्रोक्ष्य पूजा द्रव्याల మీద కలుషం మీద అంతా చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మానాంచ సంప్రోక్ష అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగతోపి వా యస్పరేత్ పుండరీకాక్షవాభ్యాంతర శుచి మనం మీరు చదువుకోండి. పుండరీకాక్షాయ నమః ఆదౌ నిర్విఘ్నేన సమాకర్తం శ్రీ మహాగణపతి పూజాక్షమ కర్మ కరిష్యే. ఆ గణపతిని బాగా మనసులో ప్రార్థన చేసుకుని ఈరోజు విద్యాలయ సంస్థను గృహ నిర్మాణ ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఏదైతే అనుకున్నామో ఆ సంకల్పాన్ని నెరవేర్చేటువంటి శక్తి ఎవరికిందంటే ఆ గణపతికి ఉంది. కాబట్టి విఘ్నదోషాలు పోగొట్టుకున్నటువంటి వాడు గణపతి కాబట్టి ప్రారంభంలో ఆ గణపతి పూజ ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఎటువంటి విఘ్నదోషాలు లేకుండా ఏదైతే నిర్మాణం చేయాలనుకున్నామో ఆ నిర్మాణం అంతా కూడా పరిపూర్ణంగా కొనసాగించేటువంటి శక్తిని మాత్రం స్వామి శ్రీ మహాగణాధిపతయే నమః. మనకు శుక్లాం